ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ గారు. ఈరోజు మేము చేసే వీడియో ఏంటంటే మీరు సెలబ్రిటీల కోసం అని ఒక ప్రాణం పోవడం జరిగింది. ఆ ప్రాణానికంటే ముందు మీరు జైలుకు మా పైన కేసు అయిందని చెప్పి మీరు జైలుకు వచ్చిన సందర్భం ఉంది. మీ సెలబ్రిటీల కోసము ప్రతి ఒక్కరు, ఎన్టీఆర్ సార్ కానీ, నాగార్జున సార్ కానీ, ప్రతి ఒక్కరు దర్శకులు కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి మీ ఆనందం కోసం, మీరు సెలబ్రిటీల కోసం, మీ ఆనందం కోసం మీరే చూసుకున్నారు. కాబట్టి అవతల ఎదుటి వ్యక్తి చనిపోయింది మన కోసం, మనం పెట్టిన దానివల్ల చనిపోయింది కాబట్టి అని చెప్పి హాస్పిటల్కి పోయి ఒక్కసారి కూడా వాళ్ళని పరామర్శించడం జరగడం లేదు. మీరు 25 లక్షలు ఇస్తామన్నది వాస్తవమే, కానీ ఆ 25 లక్షలు ఇవ్వడం అనేది కరెక్టే. కానీ అక్కడ జరిగిన విషయాన్ని బట్టి ఆడ పోయి ఒకసారైనా వాళ్ళని పరామర్శిస్తే, ఒకటి వాళ్ళకున్న ఆనందంలో మీరు పోయి వచ్చిన దానికంటే వాళ్ళకున్న ఆనందంలో మీరు ఆనందపడేది పెద్ద గొప్పతనం సార్. అది అని మేము కూడా అనుకుంటున్నాము. మీరు వాళ్ళని పట్టించుకోకుండా మీ అంతకు మీరే మీ ఇంటికాడ సెలబ్రిటీలు చేసుకోవడం, నేను జైలుకు వచ్చినా అని చెప్పి ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వచ్చి మీరు బాగున్నా ఇదని చెప్పి, మీ తల్లి చనిపోయిందని చెప్పి కొడుకు కూడా కోమలేకపోయిండు. అది కూడా తల్లి చనిపోయడం జరిగిందని చెప్పి కొడుకు కోమలేకపోయినాడని ఒకసారి మీరు హాస్పిటల్ పోయి కూడా ఒకసారి కూడా పరామర్శించడం జరగడం లేదు. అది మీరు ఒక్కసారి వాడి హాస్పిటల్కి పోయి వాళ్ళని చూసి వాళ్ళని కొంచెం ఏదో ఓదార్పు చేసి వాళ్ళ పడే ఆనందంలో మీ ఆనందం వెతుక్కోండి సార్. అంతేగాని మీ అంతకు మీరే మేము బాగుండాలని మీ ఆనందం కోసం మీరు సెలబ్రిటీలు చేసుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఒకసారి ఆలోచన చేస్తే అందరికీ బాగుంటుంది సార్. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇప్పుడు అలా జరగడం సహజమే కాదు. కాబట్టి డబ్బులు ఉన్నాయని చెప్పి 25 లక్షలు ఇస్తే 25 లక్షలకే ఆ తల్లి ఆనందాన్ని తీసుకురాలేరు కదా సార్. మీ ఇంట్లోనూ సపోజ్ మీ ఇంట్లో ఇటువంటి సిచ్యువేషన్ జరిగితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది సార్? మీరు ఇలా సెలబ్రేట్లు చేసుకుంటారా? చేసుకోరు కదా సార్. ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచన చేయాలి. మాకు పుష్ప 2 వచ్చింది కాబట్టి వేల కోట్లు వస్తున్నాయి కాబట్టి మా సెలబ్రేట్లు చేసుకుంటాం, మాకేం పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదోలే అని చెప్పి వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీ పని చేసుకుంటే పెద్ద విషయం కాదు సార్. అది ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసేది మన ఆనందం కాదు సార్. పక్కటోని ఆనందంలో మన ఆనందం పులుకునేదే గొప్పతనం అని నా ఫీలింగ్ సార్.